మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. ఎప్పుడెప్పుడు మనం ఈ క్షణంలో లేకుండా తప్పిపోయాము అని ఫీల్ అవుతాము. అంటే ప్రస్తుత క్షణంలో లేకుండా గతంలోకి కానీ, భవిష్యత్తులోకి కానీ వెళ్ళిపోయాము అని ఫీల్ అవుతాము. అప్పుడు మనం చేయవలసిందేంటి? సింపుల్‌గా ప్రస్తుత క్షణంలోకి వెనక్కి వచ్చేయడమే. అంతేకానీ అపరాధ భావంతో ఉండకూడదు అని చెప్పుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్‌లో. ఈ అపరాధ భావం అనేది మనస్సు యొక్క మాయమైన ఉపాయం. అది మాయ చేసి మనల్ని అపరాధ భావంలోకి మనల్ని తీసుకువెళ్ళి ఆ మనస్సు మళ్ళీ ఒక ఆట ఆడటానికి రెడీ అయిపోతుందనమాట. సో అందుకే పశ్చాత్తాపడకూడదు. అయ్యో, మళ్ళీ ప్రస్తుత క్షణంలో ఉండటం మర్చిపోయానే అని ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు మనం ఏం చేస్తున్నామో ఆ పని దగ్గరికి స్పృహను తీసుకువెళ్ళాలి. స్నానం చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే మనం వెనక్కి స్పృహను తీసుకురావాలి. అన్నం తింటున్నప్పుడు వెనక్కి రావాలి. వాకింగ్‌కి వెళ్ళినప్పుడు వెనక్కి ఎరుకలోకి రావాలి. ఏ క్షణంలో మనం ఇప్పుడు ఇక్కడ లేము అని భావిస్తే ఆ క్షణం వెనక్కి కేవలం అమాయకంగా, సరళంగా వచ్చేయాలి. ఎలాంటి అపరాధ భావాన్ని సృష్టించుకోకూడదు. ఒకవేళ మనం తప్పు చేసినట్లు భావిస్తే అప్పుడు మనం మళ్ళీ కోల్పోయినట్లే కదా ప్రస్తుత క్షణాన్ని. పాపం అనేది ఒక్కటే ఉంది, అపరాధ భావం లేనే లేదు అంటారు ఓషో. అయితే దీన్ని ఒప్పుకోవడం మనకి కష్టం. ఒకవేళ ఏదైనా తప్పు జరిగిందనుకోగానే వెనువెంటనే మనకు తప్పు చేశానన్న భావం కలుగుతుంది. మనసు చాలా జిత్తుల మారి. ఒకవేళ మనం అపరాధ భావంతో ఉంటే ఆ మనసు కొత్త ఆట స్టార్ట్ చేస్తుంది. వేరే క్రొత్త వంక కానీ ఏదో ఒకటి కొత్తగా మనతో మనసు ఒక ఆట ఆడుతుంది. ఆ ఆడే ఆట పాతదే అవ్వచ్చు, కానీ ఆ వంక, మనస్సు వెతుక్కునే వంక క్రొత్తగా ఉంటుంది. జనాలు ఓషో దగ్గరికి వచ్చి అంటారు, మేము అలా మర్చిపోతూనే ఉంటాం అని. వారెంతో విచారంగా అవుతూ ఉంటారు అంటారు ఓషో. మేము అలా మర్చిపోతూనే ఉంటాం, మేము ప్రయత్నిస్తాం, కానీ కొన్ని క్షణాలు మాత్రమే గుర్తుంచుకోగలుగుతున్నాం. మేము చురుగ్గా మమ్మల్ని మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ శృతి మళ్ళీ పోతుంది. మేమేం చేయాలి అని అడుగుతారు ఓషోని. అయితే ఓషో అంటారు, అక్కడ ఏమీ చేయడానికి లేదు. ఇది ఒక చేయడం అన్న ప్రశ్న కానే కాదు. మనం ఏం చేయగలం? చేయాల్సిన ఒకే ఒక్క విషయం అపరాధ భావం సృష్టించుకోకుండా ఉండటమే. మర్చిపోయి గుర్తొచ్చినప్పుడల్లా వెనక్కి జాగృతిలోకి రావడమే అంటారు ఓషో. ఎంతెంత ఎక్కువగా మనం వెనక్కి స్పృహలోకి వస్తూ ఉంటే అంత మంచిది. కేవలం గుర్తుంచుకోవాలి. మనం ఏం గుర్తుంచుకోవాలి? ఎప్పుడైతే ప్రస్తుత క్షణంలోకి లేము అని గమనిస్తామో అప్పుడు అపరాధ భావం అన్నది సృష్టించుకోకుండా వెంటనే ప్రస్తుత క్షణంలోకి వచ్చేయడం. ఇదే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కొంపలు మునిగిపోతున్నట్లు గంభీరమైన మొహంతో కాకుండా, పెద్ద ప్రగాఢ ప్రయత్నంతో కాకుండా, సామాన్యంగా అమాయకతతో, దాంట్లో నుంచి ఎలాంటి సమస్యని లేవతీయకుండా చక్కగా వెనక్కి స్పృహలోకి వచ్చేయాలి. ఎందుకు అంటే శాశ్వతత్వానికి ఎలాంటి సమస్యలు లేవు. అన్ని సమస్యలు అడ్డగీతలపైనే ఉంటాయి. అంటే సమయంలోనే ఉంటాయి. అంటే ఎరుకలేనితనంలోనే ఉంటాయి సమస్యలన్నీ. ఈ సమస్య మర్చిపోతున్నామనే సమస్య కూడా అడ్డగీతపైనే ఉంటుంది. ఎరుకలో ఉండటం, ఈ క్షణంలో ఉండటం మర్చిపోతున్నామే అని మనం అదొక సమస్యగా ఫీల్ అయితే అది కూడా మనం ఈ అడ్డగీత, క్రాస్లో ఉండే అడ్డగీత, అది ప్రపంచానికి, లోకానికి, ఈ భౌతికతకు సంబంధించింది. ఆలోచనకు
నుండి ఇంకో ఆలోచనకు ఇలా ట్రావెల్ చేసే ఆ సమయంలోకి మనల్ని తీసుకువెళ్తుంది. ఎరుకలేని స్థితికి తీసుకువెళ్తుంది. అదే నిట్ట నిలువు గీతలకి ఎలాంటి సమస్యలు తెలియవు. ఎలాంటి ఆతృత, ఆవేదన, చింత, అపరాధ భావం లేకుండా, ఏమీ లేకుండా ఉండటమే ఉట్టి ఆనందం అంటే. సరళంగా ఉండాలి. గుర్తొచ్చినప్పుడు వెనక్కి స్పృహలోకి రావాలి. అంతే. అంత సింపుల్. చాలాసార్లు మనం ఈ క్షణాన్ని మిస్ అవుతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. అది అలా ఒప్పుదలలా ఇది ఇంతేలే అని అనిపించేటట్లుగా మనకి అవుతుంది. కానీ దాని గురించి ఎటువంటి విచారణ మనకు అవసరం లేదు, విచారించకూడదు. అది అలాగే ఉంటుంది. మనం చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం, కానీ అది ఒక విషయం కాదు. చాలాసార్లు మర్చిపోతున్నామనే విషయంపై ఎక్కువ శ్రద్ధ చూపకుండా, చాలాసార్లు గుర్తొచ్చిన విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అయ్యో, నేను ప్రస్తుత క్షణంలో ఉండటం మర్చిపోయానే అని ఆ క్షణాల మీద మన శ్రద్ధ చూపకుండా, ఎప్పుడైతే అరే ప్రస్తుత క్షణాన్ని నేను మర్చిపోయాను అని వెంటనే మనం ఎప్పుడైతే ప్రస్తుత క్షణంలోకి వస్తామో, అలాంటి క్షణాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు గుర్తొచ్చిన విషయానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన దృష్టి అంతా మనం చాలాసార్లు మర్చిపోయిన దానిపైన ఉండకూడదు. మన దృష్టిని చాలాసార్లు గుర్తుకు వచ్చిందన్న విషయంపై నొక్కి ఉంచాలి. గుర్తు వచ్చినందుకు సంతోషించాలి. తప్పిపోతారనుకోకూడదు. అలాగే జరిగి తీరుతుంది. మనం మనుషులం. చాలా లెక్కలేనన్ని జీవితాలు అడ్డగీతల్లోనే జీవించాం మనం. సమయంలోనే, భౌతికతలోనే ఎరుక లేకుండా, మనల్ని మనం గమనించకుండా జీవించాం. అందుకే ఆ మరిచిపోవడం అన్నది సర్వసామాన్యమైన విషయం, సహజమది. అందమైనది ఏమిటంటే, చాలాసార్లు మనం వెనక్కి స్పృహలోకి, ప్రస్తుత క్షణంలోకి వచ్చాం. మనం అసాధ్యాన్ని సాధ్యం చేసే పనిలో ఉన్నాం. ఈ విషయాన్ని మనం గుర్తించి, ఈ విషయం గురించి మనం ఆనందించాలి. 24 గంటల్లో 24,000 సార్లు మనం మర్చిపోయి తప్పిపోతూ ఉంటాం. కానీ 24,000 సార్లు మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఓ కొత్త రకమైన విధానం పనిచేయడం మొదలవుతుంది కదా. సో చాలాసార్లు మనం వెనక్కి ఇంటికి వస్తాం, ప్రస్తుత క్షణంలోకి వస్తాం. ఇప్పుడు క్రొత్త పరిమాణం క్రమక్రమేణా ఉదయిస్తుంది మనలో. ఎక్కువగా మనం జాగృతిలో అవేర్గా ఉండగలుగుతుంటాం. ఈ క్షణంలో, వర్తమానంలో ఉండగలుగుతాం. తక్కువగా వెనక్కి ముందుకి, అంటే గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటాం. వెనక్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం చిన్నగా అవుతుంది. కొద్దిగానే మనం మరిచిపోతూ ఉంటాం. ఎక్కువగా మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం ప్రస్తుత క్షణంలోకి రావటానికి. సో ఇప్పుడు మనం శాశ్వతత్వం అంటే క్రాస్లో నిట్ట నిలువులోకి, ఊర్ధ్వంలోకి ప్రవేశిస్తూ ఉంటాం. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది, హఠాత్తుగా ఒకరోజు అడ్డగీత అదృశ్యమైపోతుంది. ఒక తీవ్రమైన జాగృతి కలుగుతుంది మనకి. అప్పుడు అడ్డగీత మాయమైపోతుంది. అంటే సమయం అన్నది మనకి మాయమైపోతుంది కంప్లీట్గా. ప్రతి క్షణం మనం ఎరుకలో ఉంటాం, వర్తమానంలో ఉంటాం, ప్రస్తుత క్షణంలో ఉంటాం. ఇదే శంకరాచార్యుల వేదాంతంలోని అర్థం. హిందువులు ఈ ప్రపంచాన్ని మాయా అని అంటారు. ఎప్పుడైతే జాగృతి సంపూర్ణంగా అవుతుందో అప్పుడు ఈ ప్రపంచం
ఏ లోకమైతే మన మనస్సులో నుంచి మనం సృష్టించుకుంటామో అది బొత్తిగా మాయమైపోతుంది. ఇంకొక ప్రపంచం మనకు తెలుస్తుంది. మాయమవుతుంది. భ్రమ తొలగిపోతుంది. మన నిద్ర వలన, మన అపస్మారకం మూలాన ఆ భ్రమ ఉంది. ఎప్పుడైతే మనం జాగృతిలోకి, శాశ్వతంలోకి, క్రాస్‌లో నిట్ట నిలువుగా మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అప్పుడు మనకు ఈ భ్రమ తొలగిపోతుంది. మాయ అన్నది మాయమైపోతుంది. మరి ఈ క్షణంలో, ప్రస్తుత క్షణంలో, వర్తమానంలో మనల్ని మనం గమనిస్తూ, మన చేసే పని మీద స్పృహతో ఉంటూ పని చేయటాన్ని మరి ప్రాక్టీస్ చేసేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.